ఈరోజు శాసనసభలో పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్కు సంబంధించి మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం మాట మారుస్తుందనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. అనంతపురం జిల్లాలో పర్యటించేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. ఈ జిల్లా రైతులకు బిడ్డగా ఉంటా అన్నాడు. రైతులందరినీ ఆదుకుంటా, ఇక్కడి నుంచే నేను ఇన్పుట్ సబ్సిడీ మొత్తం రుణమాఫీ అనౌన్స్ చేశాయని చెప్పాడు. కానీ ఈరోజు ఒక్క అనంతపురం జిల్లాలోనే 643 కోట్ల రూపాయలు 2013-14 సంబంధించిన పంట నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఈ నష్ట పరిహారం వారంలోగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం మాటలు చెప్తా వచ్చింది. మా జిల్లా పరిషత్ మీటింగ్స్లో కూడా స్వయంగా మంత్రులు రఘునాథ్ రెడ్డి గారు, పరిటాల సునీత గారు, విప్ గారు అందరూ కూడా వారం లోపల ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తామని చెప్తూ వచ్చినారు. ఈ రోజేమో అది గత ప్రభుత్వం చెప్పింది, మాకు సంబంధం లేదనేటువంటిది మాట ప్రభుత్వం చెప్తా ఉంది. ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా 226 కోట్ల రూపాయలు వస్తే దాన్నంతా కూడా బ్యాంకు రైతులకు ఇవ్వడానికి బదులు రైతుల అప్పులకు జమ చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా విరుద్ధమైందనేటువంటిది మేము అక్కడ చెప్పడం జరిగింది. ఒక్క అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్రంలో 1343 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు పంపామని చెప్పారు. ఆ రోజు ఈలోగా నోటిఫికేషన్ రావడం వల్ల అది రాలేదు. ఆ రోజు కూడా ఇన్పుట్ సబ్సిడీ అంతా కూడా ఒక్క 8 మండలాలు మాత్రమే తెలంగాణ మండలాలు ఉన్నాయి. 400 మండలాలు పైలాన్ తుఫాను, లెహర్ తుఫాను, మరో తుఫాను పేరు మీద 440 మండలాలను తుఫాన్ ప్రభావిత మండలాలుగా ప్రకటిస్తే అప్పటి ప్రభుత్వం అవన్నీ కూడా కోస్తా జిల్లాలకు సంబంధించిన మండలాలు, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన అన్ని మండలాలలో కూడా పంట నష్ట పరిహారం జరిగింది, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అందుకని ఇది గత ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి తప్పుకోవడానికి వీల్లేదు. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం, దుష్ట సాంప్రదాయం అనేటువంటిది మేము అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు సిగ్గు విడిచి ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వాళ్ళ రైతులకు వ్యతిరేకంగా ఈరోజు జగన్ గారు లేచినప్పుడు లేచి నిలబడతా ఉన్నారు. మేము వాళ్ళు ఒక్కటే అడుగుతా ఉన్నా, మీ మండల రైతులకు, మీ నియోజకవర్గాల రైతులకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించవద్దని మీరు చెప్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మంత్రి గారిని స్పష్టంగా మేము ఇవ్వము ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఈరోజు సమాధానంలో చెప్పినట్టుగానే బహిరంగంగా మేము ఇవ్వమనేటువంటిది చెప్పమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇదేనా కరువు రైతులను ఆదుకునేటువంటి పద్ధతి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అసెంబ్లీలో ఏదైతే రైతులకు కొద్ది వరకు ఉపశమనం కలిగించే ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేస్తే కనీసం ఈ ప్రశ్న గురించి ఒక స్పష్టత అనేది లేదు. ఈరోజు రాష్ట్రంలోని రైతన్నలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే అతి తక్కువ వర్షపాతమైన జిల్లాలో ఎడారి జిల్లా రెండో జిల్లా అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా వరాలు కురిపిస్తాను, అనంతపురం జిల్లాను ప్రత్యేకంగా ఆదుకుంటాను అని చెప్పి చెప్తుంటారు. మేమందరూ సంతోషపడుతున్నాం, మా జిల్లాకు ఈ విధంగా ఆదుకుంటారని చెప్పి గర్వపడుతున్నాం. కానీ చెప్పడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ మాటలు చెప్తున్నారు తప్ప ఆ జిల్లాలో పరిస్థితులు, ఆ జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, ఆ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు దీనిపైన స్పష్టత లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, 2013-14 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 674 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి దాదాపు సంవత్సరం నుండి రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు మనం పేపర్ల పత్రికలు చూస్తున్నాం. ఈరోజు పేపర్లో చూస్తే ఈ పరిహాసం ఎన్కెన్నాళ్ళు అని చెప్పి వచ్చింది. దసరా అన్నారు, దీపావళి అన్నారు, సంక్రాంతి అన్నారు.
శివరాత్రి కూడా అయిపోయింది, ఎప్పుడు చెల్లిస్తారని చెప్పి రైతులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము ఈ దీనిపైన ఒక స్పష్టత ఇవ్వండి. కేంద్రం నుండి ఏదైతే 60% నిధులు వస్తాయో 40% మీరు జమ చేసి ఎందుకు రైతులకు ఆదుకోలేకపోతున్నారు? రుణమాఫీ పేరుతో రైతులను నట్టేయడం ఉంచారు. ఈసారి కనీసం పంట రీషెడ్యూల్ కూడా చేసుకోలేని దుస్థితి రైతులను ఎదుర్కొన్నారు. గత ఏడాది రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 674 కోట్ల రూపాయలు, 227 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతుంటే దీనిపైన స్పష్టత ఇవ్వకుండా అధికార పక్ష సభ్యులే మాకు ఎదుర్కొన్నారు. మా శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, మీరు ఎమ్మెల్యేలుగా మీరు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలుగానే మంత్రులైతేనేమి రైతులకు ఇప్పించడానికి మీ వంతు మీరు సహాయం ఎందుకు చేయడం లేదు? మేము ఒకటే కోరుకున్నాం, ఈ జిల్లా ఎడారి జిల్లా రైతులు ఎదుర్కొన్న సమస్యలను మనం ఏ విధంగా ఆదుకోవాలో చెప్పాలి. 60% సబ్సిడీ ఇచ్చిన సెంట్రల్ కి మీరు ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇచ్చి రైతులను ఆదుకోలేకపోతున్నారో స్పష్టంగా చెప్పండి. కొద్ది వరకన్నా ఈ ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి రైతులకు అకౌంట్లో ఇవ్వాలని చెప్పి కోరినాం. కానీ 226 కోట్ల రూపాయలు అకౌంట్లో వేశారని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. ఈ రోజు ఒక్క రూపాయి కూడా మా అనంతపురం జిల్లాలో రైతులకు ఒక రూపాయి కూడా ఎవరి అకౌంట్లో పడిన పాపాన పోలేదు. కావాలంటే మీరు బ్యాంకుల నుండి రిపోర్టులు తెచ్చుకోండి, రైతులకు అడగండి ఏ ఒక్క రూపాయి అయినా ఇన్సూరెన్స్ పడిందా అని చెప్పి. కాబట్టి దీనిపై స్పష్టంగా మాట్లాడడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలబడితే మైక్ కట్ చేయడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, దీని నిరసనగానే మేము ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబడి రైతులు ఎదుర్కొన్న సమస్యల పట్ల మాట్లాడడానికి మేము వచ్చాం. దీని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 674 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి 227 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ తక్షణం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని మేము భావిస్తున్నాం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోలేక అసెంబ్లీలో ఈరోజు మరి ఏం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే, నిన్న ఉదయమే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి మీరు ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోలేకపోతున్నారు, అందువల్ల మీరందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వాలని స్వయంగా ఆయనే మంత్రులను పిలిచి మాట్లాడటం జరిగింది. ఈ కథనాలు మీడియాలో కూడా చూసాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రశ్నకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి ప్రశ్నకు సంబంధించి సమాధానం ఇవ్వడానికి లేస్తే మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఈరోజు ఏకపక్ష వైఖరి అవలంబించారు. మరి నిన్న గృహ నిర్మాణం గురించి ప్రశ్న వస్తే దానికి మేము వాకౌట్ చేస్తే దాదాపు అరగంట సేపు పాటు తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరి చేత కూడా ఎమ్మెల్యేల చేత మాట్లాడించడం జరిగింది. మరి ఈరోజు ఒకే ఒకటి అడుగుతున్నాం, కేవలం 5 నిమిషాలు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలంటే భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు భయపడిపోయి అధికార పార్టీ ఈరోజు మైక్ ఇవ్వకుండా ఈరోజు స్పీకర్ గారు ఏకపక్ష వైఖరి అవలంబిస్తున్నారు. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రైతుల సమస్యలు ఉందో రైతుల సమస్యల మీద మాట్లాడటానికి తప్పకుండా ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. ఆల్రెడీ 5 రోజులు జరిగిన సమావేశాల్లో అధికార పార్టీని ఎక్కడా కూడా మమ్మల్ని ఎదుర్కోలేకనే ఈ యొక్క మరి చర్యలకు పాల్పడుతుంది. దీనికి స్పీకర్ గారు మరి అధికార పార్టీకి మద్దతు తెలిపి ఈ విధంగా ప్రవర్తించడం చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.